హలో నమస్తే, నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్. తెలుగు రాష్ట్రాలలో ఆ మాటకొస్తే దేశవ్యాప్తంగా తిరుమల లడ్డూ వివాదం నడుస్తోంది. తిరుమల లడ్డూలో కల్తీ జరిగింది అంటూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కామెంట్ చేసిన నేపథ్యంలో దానికి సంబంధించిన పర్యవసానాలని చూస్తూ ఉన్నాం. ఈ నేపథ్యంలో టీటీడీ ఈవో కూడా చెప్పారు, ఎన్డీడీఏ ల్యాబ్లో మేము టెస్ట్ చేసిన నేపథ్యంలో జంతువులకు సంబంధించిన కొవ్వు పదార్థాలు కలిసే అవకాశం ఉంది అంటూ అక్కడి నుంచి మాకు రిపోర్ట్ వచ్చింది అని చెప్తున్నారు. సో మేము ఇక్కడ తిరుమలలో రిజెక్ట్ చేసిన ట్యాంకర్లను, ఆ ట్యాంకర్లో ఉన్న శాంపిల్స్ని గుజరాత్కు పంపించి టెస్ట్ చేస్తే ఈ విషయం తెలిసిందనే విషయం చెప్తున్నారు. తెలిసిన తర్వాత ఆ కంపెనీని బ్లాక్లో పెట్టాం, అక్కడ నుంచి నెయ్యి తీసుకోవడం మానేసామని చెప్తున్నారు. సో ఇప్పుడు ఆ కంపెనీకి సంబంధించిన నెయ్యిని వాడారా లేదా అనేది ఒక చర్చ అయితే, వాడారు అంటూ ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, ప్రభుత్వానికి సంబంధించిన ముఖ్యులంతా కూడా మాట్లాడుతూ వస్తున్న నేపథ్యంలో గుడిలో సంప్రోక్షణ కార్యక్రమాన్ని కూడా చేశారు. సో అపచారం జరిగింది అంటూ ప్రభుత్వం మాట్లాడుతూ ఉంది. సో ఈ అంశానికి సంబంధించి టెక్నికల్గా ఏం జరిగింది, ఎలా జరిగింది అనే అంశాలపైన ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. సిట్ దీనిపైన విచారణ చేయబోతోంది. ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన కొన్ని రాజకీయ పార్టీలు, కొంతమంది ప్రముఖులు సుప్రీంకోర్టుకి వెళ్ళారు. సుప్రీంకోర్టులో దీనికి సంబంధించిన పిటిషన్ వేశారు. సో ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఏజెన్సీలు కాకుండా సిబిఐతో విచారణ చేయించాలని కొందరు, లేదా సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని మరికొందరు ఈ అంశాన్ని సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. సో దేశవ్యాప్తంగా ఇంత చర్చ జరుగుతోంది. ఈ అంశానికి సంబంధించి భారతదేశంలోని అనేక రాష్ట్రాల్లో ఆందోళనలు జరుగుతున్నాయి, నిరసనలు జరుగుతున్నాయి. సో గత ప్రభుత్వం తప్పు చేసింది అంటూ రోడ్డుపైన నిరసనలు చేస్తూ అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దిష్టిబొమ్మలు దగ్ధం చేయడం కూడా చూస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి ఇంటిపైనే నేరుగా భారతీయ జనతా పార్టీకి సంబంధించిన కొంతమంది కార్యకర్తలు దాడికి ప్రయత్నం చేయడం కూడా చూశాం. సో ఇంత అలజడి దేశవ్యాప్తంగా జరుగుతోంది, ఇంత హడావుడి రెండు రాష్ట్రాల్లో జరుగుతోంది. సో గుడిలో అపచారం జరిగింది అంటూ అక్కడ పండితులు ఆ సంప్రోక్షణ కార్యక్రమాన్ని కూడా చేస్తున్నారు. ఇంత జరుగుతుంటే, ఇంత ఘర్షణ, ఇంత చర్చ ఈ స్థాయిలో ఈ అంశానికి సంబంధించి రకరకాల వార్తలు వస్తూ ఉన్న నేపథ్యంలో తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ఒక ముగ్గురు కీలకమైన వ్యక్తులు ఈ అంశానికి సంబంధించి ఇప్పటి వరకు పెదవి విప్పలేదు. ఈ తెలుగు రాష్ట్రాలలో గతంలో ప్రభుత్వాలు నడవాలంటే వీళ్ళు ఆల్మోస్ట్ రాజగురువుల్లాగా బిహేవ్ చేసిన కొంతమంది స్వామీజీలు ఇప్పుడు ఎందుకో మౌనంగా ఉన్నారు. ఆ స్వామీజీల మౌనం ఎందుకు, ఎవరి కోసం మౌనంగా ఉన్నారు? సో కల్తీ జరిగిందనుకుంటున్నారా, జరగలేదనుకుంటున్నారా? కోట్లాది మంది హిందువులు మిమ్మల్ని ఫాలో అవుతూ ఉన్నారు, మీ ప్రసంగాలు వింటూ ఉన్నారు, మీరు చెప్పే ప్రవచనాలను వింటూ ఉన్నారు. సో మిమ్మల్ని చూసి ఇన్స్పైర్ అవుతూ ఉన్నారు. సో హిందూ మతానికి సంబంధించి, హిందూ కల్చర్కి సంబంధించి మీరు చెప్పే మాటల్ని నిత్యం వింటూ ఉన్నారు. అటువంటి వాళ్ళంతా కూడా మీరు ఏం స్పందిస్తారా అని వెయిట్ చేస్తున్నారు. సో మీరు ఎందుకు స్పందించట్లేదు అనేది అర్థం కాని పరిస్థితి. ఎవరు ఆ స్వామీజీలు ముగ్గురు? హైదరాబాద్ కేంద్రంగా ఉండే చిన్నజీయర్ స్వామి గారు, అలాగే స్వరూపానందేంద్ర గారు విశాఖపట్నం కేంద్రంగా ఉంటారు. పరిపూర్ణానందేంద్ర స్వామి ఆయన కూడా ఆంధ్రప్రదేశ్ కేంద్రంగానే కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. గడిచిన ఎన్నికలో ఆయన పోటీ కూడా చేశారు, ఇండిపెండెంట్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీకి హిందూపురం నుంచి పోటీ చేశారు. సో వీళ్ళు ముగ్గురు కూడా అత్యంత కీలకమైన పర్సన్స్గా హిందూ కమ్యూనిటీ వైజ్గా చూస్తూ వస్తుంటారు. హిందువులకు సంబంధించిన అనేక అంశాలపైన వీళ్ళు వాయిస్ రేజ్ చేసి మాట్లాడుతూ రావడం చూసాం. సో ప్రభుత్వాలకు కూడా సలహాలు ఇవ్వడం చూసాం, ప్రభుత్వాలు నడవడానికి సంబంధించి సలహాలు ఇవ్వడం చూసాం, ప్రభుత్వాల ఆధ్వర్యంలో జరిగే యాగాల్లో, యజ్ఞాల్లో పార్టిసిపేట్ చేయడం చూసాం. సో ఇంత స్థాయిలో ప్రభుత్వ అధినేతలతో ఈక్వల్గా కార్యక్రమాలు నిర్వహిస్తూ వచ్చిన ఈ ముగ్గురు స్వామీజీలు ఈ పర్టికులర్ అంశంపైన కనీసం పెదవి విప్పకపోవడం ఏంటి? సో తిరుమలలో ఏం జరిగింది అనే దానికి సంబంధించి ప్రభుత్వం ఒక మాట చెప్తోంది. సో ప్రభుత్వం అంటే భారతీయ జనతా పార్టీ, జనసేన, తెలుగుదేశం పార్టీ. ప్రతిపక్షం ఒక మాట చెప్తోంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. కమ్యూనిస్ట్ పార్టీలు ఒకటి మాట్లాడుతున్నాయి, అక్కడ ఉద్యోగ సంఘాలు ఒకటి మాట్లాడుతున్నాయి, బయట ఇంకా రకరకాల ధార్మిక సంస్థలు ఇంకోటి మాట్లాడుతూ ఉన్నాయి. టీటీడీ ఈవో ఒకటి మాట్లాడుతున్నారు, ఒక్కో ల్యాబ్ ఒకటి మాట్లాడుతోంది, ఒక్కొక్క ఏజెన్సీ, నెయ్యి సప్లై చేసిన ఏజెన్సీ ఒక్కో రకంగా చెప్తోంది. ఇంత కన్ఫ్యూజన్ ఉన్న నేపథ్యంలో సరే వీళ్ళందరికీ ఇప్పుడు మాట్లాడుతున్నాను చెప్పిన పేర్లందరికీ కూడా రకరకాల ఆబ్లిగేషన్ ఉండొచ్చు. పర్టికులర్ ఏఆర్ ల్యాబ్కి మేము మంచి వాళ్ళమని చెప్పుకునే పరిస్థితి ఉండొచ్చు, ఈవో గారికి నేను రిజెక్ట్ చేశాను, ఏం జరగలేదని చెప్పే పరిస్థితి ఉండొచ్చు, తెలుగుదేశం పార్టీకో, జనసేనకో, బీజేపీకో, వైసీపీకో రాజకీయపరమైన ప్రయోజనాలు ఉండొచ్చు. సో వీళ్ళ మాటల్ని, ఎవరి మాటల్ని హిందువులు తీసుకోవాల్సిన అవసరం ఉంది. హిందువులు అంటే ఏదో ఒక పార్టీకి సంబంధించిన వాళ్ళు మాత్రమే కాదు కదా, పార్టీలకు అతీతంగా హిందూ ధర్మాన్ని పాటిస్తూ వస్తున్న వాళ్ళు, ప్రతి సంవత్సరం కనీసం ఒకసారో రెండుసార్లు వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటూ వస్తున్న వాళ్ళు, జీవితంలో ఒక్కసారైనా వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకుని లడ్డూ ప్రసాదం తీసుకోవాలని భావిస్తున్న వాళ్ళు కోట్లాది మంది దేశవ్యాప్తంగా ఉన్నారు కదా. వాళ్ళంతా బిలీవ్ చేసేది, వాళ్ళంతా నమ్మేది ఇటువంటి హిందూ ప్రముఖులుగా పేరున్నటువంటి స్వామీజీల మాటల్ని, వీళ్ళు ఏం జరుగుతుందో తెలుసుకుని వీళ్ళు చెప్పే మాటల్ని బిలీవ్ చేయడానికి సంబంధించిన అవకాశం ఉంటుంది. బట్ ఎందుకో ఈ ముగ్గురు ఇప్పటివరకు పెదవి విప్పకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. సో ఈ ముగ్గురు ఇప్పటికైనా మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఆందోళనలో ఉన్న హిందూ సమాజానికి ఒక సాంత్వన కలిగించే మాట చెప్పాల్సిన అవసరం ఉంది. తప్పు జరిగిందని మీరు అనుకుంటున్నారా? జరగడానికి సంబంధించిన ఆస్కారం ఉందా లేదా? సో తప్పు జరిగితే
ఏం చేయాల్సిన అవసరం ఉంది, అపచారం జరిగితే అపచారాన్ని మనం ఏ రకంగా దాన్ని ఓవర్కమ్ చేయాల్సిన అవసరం ఉంది, ఏ రకంగా అక్కడ సంప్రోక్షణలు ఇంకా ఏమేం చేయాల్సిన అవసరం ఉందో చెప్పాలి. అపచారం జరగకపోతే ఇదిగో ఇది ఇలా జరగలేదు, ఇది పొలిటికల్గా వాడుతున్నారు అంటూ మాట్లాడాల్సిన అవసరం ఉంది. రాజకీయ పార్టీలకు సంబంధించిన మాటల్ని నమ్మేదానికంటే హిందువులు భక్తులు మీ మాటలను ఎక్కువగా బిలీవ్ చేస్తారు. కాబట్టి ఈ అంశంలో మీరు మౌనంగా ఉండడం అనేది ప్రమాదకరం. మీరు మౌనం వీడాల్సిన అవసరం ఉంది. మీరు ఈ అంశం పైన ప్రజలకు హిందువులకు ఒక క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఖచ్చితంగా కనపడుతుంది. లేదు విచారణ చేయాల్సిన అవసరం ఉంది అంటే మీకేం తెలియకపోతే ఖచ్చితంగా మీకు తెలిసే అవకాశం ఉంటుంది. అక్కడ ఏం జరుగుతుంది ఏంటి అనే దానిపైన ఈ స్వామీజీలకు ఖచ్చితంగా ఒక నాలెడ్జ్ ఉంటుంది. అక్కడ ఏం జరుగుతుందో మీకు తెలియకపోతే విచారణ చేయాల్సిన అవసరం ఉందా? ఏ తరహా విచారణ చేయాల్సిన అవసరం ఉంది చెప్పండి. లేదు హిందూ ధార్మిక సంస్థలు అంతా కూడా వెళ్ళి అక్కడ తిరుమలలో ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేయండి. పీఠాధిపతులు మఠాధిపతుల వైపు నుంచి ఒక బృందం వెళ్ళి అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకునే ప్రయత్నం చేయొచ్చు. సో ఒక ఇనిషియేషన్ అయితే జరగాల్సిన అవసరం ఉంది. అటువంటి ఇనిషియేషన్ ఎందుకు జరగట్లేదో అర్థం కాని వాతావరణం ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో కనపడుతుంది. సో ఈ వీడియో తర్వాత ఆ స్వామీజీల వైపు నుంచి ఏమైనా రెస్పాన్స్ వస్తుందేమో చూద్దాం. థ్యాంక్ యూ.